తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ వలయం. రచన చాగంటి తులసి గారు. గేటు తీసి లోపలికి అడుగు పెట్టాను. మామగారు వీధి అరుగు మీద కూర్చుని ఉన్నారు. నువ్వా అమ్మా, ఉత్తరం రాయలేదే, స్టేషన్కి రమణో చిట్టో వచ్చేవారు కాదా అంటూ పలకరించారు. ఎవరు వస్తా అంటూ పక్క గదిలోంచి రమణ, శాంత, అమ్మలు బయటకు వచ్చారు. అరే వదినే, అమ్మోయ్ వదినొచ్చిందేవు, ఇంట్లో కేకలెట్టింది అమ్మలు. రావనుకున్నా సుమి, వచ్చావే అన్నది శాంత. వదిన వస్తుందని నాకు తెలుసు అన్నాడు రమణ. శాంత తను రాననుకోవటము సబబే, రమణ వస్తాననుకోవటము సబబే. తనకు నవ్వొచ్చింది. రావటం రాకపోవటం రెండూ సబబులే, ప్రతి విషయం అంతే. ఎటుపక్కకి అటుపక్క సబబు, సరైన కారణం దొరుకుతాయి. కాస్త తర్కం ఉండాలి కానీ రెండింటినీ సమర్థించవచ్చు. లోపల నుంచి అత్తగారు, ముసలమ్మగారు కూడా బయటకు వచ్చారు. సజ్జ చేసుకుంటూ లేచి వచ్చారేమో. ముసలమ్మగారు చిన్న గావంచ గుడ్డ కట్టుకుని ఉన్నారు. బుర్ర మీద ముసుగు లేనే లేదు. మెళ్ళో పెద్ద రుద్రాక్షల తావళం గావంచ పైనుంచి వేళ్లాడుతోంది. వచ్చావా మనవరాలా? రాజేడి, వాడు రాలేదా? ఉత్తరం రాకపోతే ఇద్దరు కలిసి వస్తున్నారు, ఎందుకు రాయటం అని మానేసుంటారులే అనుకున్నాం. స్టేషన్ నుంచి ఒక్కరితో వచ్చావా? అత్తగారు నా చేతిలో సూట్ కేసు తీసుకున్నారు. వదినకు భయం అనుకున్నావా ఏమిటి అంటూ సాగదీసింది శాంత. రాజుతో తర్కించి రాజును ఒప్పించి రావటమే బ్రహ్మాండం అయిపోయింది. నాకు ఉత్తరం రాయటానికి సావకాశం ఎక్కడ దొరికింది? రాసినా రాయకపోయినా ఒకటే అంటాడు రాజు. స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళలేకపోతే కదా. నా చేతిలో ఉన్న గాగుల్స్ తీసుకున్నాడు రమణ. ఆడవాళ్ల గాగుల్స్ నువ్వు పెట్టుకోవటం ఏమిట్రా అంటూ అమ్మలు ముందుకొచ్చింది. ఈ గాగుల్స్ ఆడ మగ ఇద్దరూ పెట్టుకోవచ్చు. రమణ గాగుల్స్ పెట్టుకుని వీధిలోకి పరిగెట్టాడు. ఏ రీసెర్చ్లో ఏం లోకమో, అమ్మాయి పూర్తిగా చిక్కిపోయింది కదండి. అత్తయ్య, ముసలమ్మగారితో అత్తగారు అంటున్నారు. పొద్దున్న ఇప్పుడు అనగా బయలుదేరిందో ఏమో, స్నానానికి నీళ్లు పెట్టు, 2 మెతుకులు తిని పడుకుంటుంది. నాకు తెలుసు, ఎంత అవుననుకున్నా ఎంత కాదనుకున్నా వీళ్ళంతా నా వాళ్ళు. రాజు నా వాడయ్యాక వీళ్ళు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? అయితే రాజే వీళ్లను పరాయి వాళ్ళగా అనుకుంటున్నాడు. తల్లి, తండ్రి, బామ్మగారు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ రాజుకి పరాయి వాళ్ళే. ఈ బంధాలు తెంపుకోలేకపోతే వీల్లేదే అంటాడు. పట్టుకుని వేళ్లాడి ఇన్నాళ్ళు పడ్డ బాధంతా చాలు. మనస్సులోంచి వాళ్ళని తీసేస్తేనే పని చేయగలను. నేనేమన్నా అవగలను, నువ్వన్నా అంతే. ఆదర్శాలు, త్యాగాలు, కర్తవ్యాలు దెబ్బతిరుగుండం. నథింగ్. ఎవడికి వాడు తమకు తాముగా నిలబడి మీదకి లేవాలి. వీళ్ళు నిన్నుగా పైకి వెళ్ళనివ్వరు. వాళ్ళు బయట పడలేరు. వాళ్లతో నిన్ను కిందకి దిగలాగేస్తారు. నువ్వు వాళ్ళ మాటలు మాట్లాడి నన్ను దిగలాగకు. ఇది వరస. రాజు చేసే తర్కం చిత్రంగా ఉంటుంది. మొదట్లో ఎబ్బెట్టుగా వినిపించేది. ఈ మధ్య రాజు ఇలా తయారయ్యాడు. నిరుటి వరకు ఈ తర్క వితర్కాలు ఏమీ లేవు. స్నానం చేసి వచ్చేసరికి చిట్టి వీధిలోంచి వచ్చాడు. వదినా, ఎప్పుడొచ్చావు? అమ్మయ్య, నువ్వు వచ్చావు, మంచిదైంది. 4 రోజులు ఉంటావుగా. మా కెమిస్ట్రీ లెక్చరరు ఒక కుర్ర కొంకలే. వాడికి చెప్పటం రాదు, మా కుర్రాళ్ళు చెప్పనివ్వరు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటా? ఆయన క్లాసే తీసుకోరు. కాస్త చెప్తావు కదూ? చిట్టి అడిగాడు. బీఎస్సీ సెకండ్ ఇయర్, యూనివర్సిటీ పరీక్ష. ఈ ఊళ్ళోనే. రాజు నేను ఉంటే పిల్లలకి ఇబ్బంది ఉండేది కాదు. ట్యూషన్కు వెళ్తాను అన్నయ్య, లేకపోతే ఫస్ట్ క్లాస్ రాదు. కాలేజీలో తిన్నగా చెప్పటం లేదు, చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అమ్మ, నాన్న ట్యూషన్ లేదు, గీషన్ లేదు అంటున్నారు. నాన్నకు నువ్వు ఉత్తరం రాయి అన్నయ్య అంటూ ఉత్తరాలు రాశాడు. చిట్టి తెలివైనవాడు. చిట్టి ఉత్తరాలకు రాజు, నేను ఏం జవాబు రాయగలం? ఇద్దరికీ వచ్చే ఆ స్కాలర్షిప్ డబ్బుతో సహం ఇంటికి పంపుతూనే ఉన్నాం. మామగారి జీతం, ఆ డబ్బు మొత్తం కలిపి ఇల్లు, పిల్లల చదువులు ఎలాగో వెళ్ళబోస్తున్నారు. చిట్టి ట్యూషన్కి ఏం వెళ్తాడు? ఏం కాలేజీలో ఏం లోకమో, ఏం లెక్చరర్లో ఏం చదువులో. కాలేజీల్లో ఏం చెప్పరు, ఇళ్ళ దగ్గర ట్యూషన్లు చెప్తారు. మనసంతా పాడైంది. నీళ్లు పోసుకొచ్చిన ఫ్రెష్నెస్ అంతా తుడుచుకుపోయింది. బతుక్కి హాయ్ ఎక్కడా? దిగులు పట్టుకుంది. ఈ రీసెర్చ్లో ఇద్దరం చేరకుండా ఉంటేనే బాగుండేదేమో. ఇద్దరం సైన్స్ వాళ్ళం, పోస్ట్ గ్రాడ్యుయేట్లం.
ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లం. మా పెళ్ళైన వెంటనే మమ్మల్ని ఇద్దరిని చూసి ఎంతమంది అసూయపడ్డారని, జోడి కుదరడం అంటే అలా కుదరాలి అని ఎంత పొగిడారని. ఇద్దరికీ స్కాలర్షిప్లు దొరికి ఇద్దరు రీసెర్చ్లో జాయిన్ అయ్యేసరికి ప్రామినెంట్ ఫిగర్స్ అయిపోయాం. అందరి కళ్ళలోనూ పడ్డాం. సైంటిస్టు దంపతులు, ఇటు కుటుంబాలు అటు కుటుంబాలు అంతా సంతోషించారు, గర్వపడ్డారు. కానీ ఏం లాభం? 4 ఏళ్ళు గడిచాయి. యూనివర్సిటీలు, ఈ రీసెర్చ్లు, ఈ చదువులు, ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది. ప్రొఫెసర్లు అప్ టు డేట్ నాలెడ్జ్తో ఉండరు. సైంటిఫిక్ జర్నల్స్ చదవరు. వాళ్ళు పని చేయరు. పని చేద్దామన్న పట్టుదలతో ఉన్న పిల్లల్ని ప్రోత్సాహపరచరు. సరిగదా నీళ్లు గార్చేస్తారు. నిరంతరం అధ్యయనం చేయందే ఆచార్య అర్హత లేదన్న ప్రాథమిక విషయం మర్చిపోయిన గురువులు, వాళ్ళ జ్ఞానం వద్ద పెద్ద ఫుల్ స్టాప్తో ఆగిపోయింది వాళ్ళ జ్ఞానం. తాము తమపై ఉన్న కుర్చీకి ఎలా ఎగబాకటమా అన్న తాపత్రయంతో ఆ రాజకీయాల్లో పడి కొట్టుమిట్టాడే వాళ్ళకి అప్ టు డేట్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది? జర్నల్స్ రిఫర్ చేసే తీరుబడి ఎక్కడ దొరుకుతుంది? అన్ని హంగులతో ఒక మంచి ఇల్లు, సోఫా సెట్లు, డైనింగ్ సెట్లు, రెఫ్రిజిరేటర్లు, కార్లు, డబ్బు, హోదా కావాలి. వీటి కోసమే పాటలు. రోజు రోజుకి దిగజారిపోతున్న గురువులు. వీటన్నిటి మధ్య మీదకి లేచి డాక్టరేట్లు పుచ్చుకుని గురువులను మించిన శిష్యులు ఉండటం లేదా? లేకే, ఉంటున్నారు. కానీ వాళ్ళ యోగ్యతలు వేరు. ఆ యోగ్యతలు రాజుకి లేవు, నాకు లేవు. డబ్బున్న వాళ్ళం కాము, పెద్దవాళ్ళు ఎవరికీ సంబంధికులం కాము, ఫుల్ ఉన్నవాళ్ళము కాము. కనీసం నేను బ్రాహ్మణ పిల్ల కాకుండా ఉన్నా ఈ పాటికి రీసెర్చ్ పూర్తయిపోయేది. రాజు ప్రొఫెసర్ మరీ అన్యాయం. ఎప్పుడూ యూనివర్సిటీలో ఉండడు. ఈ మీటింగో ఆ మీటింగో ఏదో ఒక రకం దేశం అంతా తిరుగుతూనే ఉంటాడు. పెద్దవాడు, గొప్పవాడు. ఆయన ఈ తిరుగుడుతో సైన్స్ పురోగమిస్తోంది. ఆయన బ్యాంకు బ్యాలెన్సు పెరుగుతోంది. సనాతనుడు ఆర్ఎస్ఎస్ వాడు ప్రోగ్రెసివ్ కబుర్లు చెప్పే రాజంటే ఆయన కొళ్ళు మంట. రాజు తను ఆ వలయంలో చిక్కుకున్నారు, కొట్టుకుంటున్నారు. యూనివర్సిటీ చుట్టూ బ్రహ్మజీవుళ్ళు, విజ్ఞానం చుట్టూ నాగజీవుళ్ళు. పొరపాటే చేశామని అనిపిస్తోంది. అలా అంటే రాజు కస్సుమంటాడు. యాంబిషన్ ఉండడం పొరపాట, ఏదో అవుదామనుకోవటం పొరపాట. పొరపాటు నీది నాది కాదు, చుట్టూ ఉన్న విషపురుగులది. రాజును కదిపితే ఇలాగే మాట్లాడతాడు. మాట్లాడేది పచ్చి నిజమైనా చుట్టూ ఉన్నవాళ్ళు రాజుని ఉగ్రవాది అంటారు. చుట్టూ జరుగుతున్న పొరపాట్లను, అన్యాయాన్ని తర్కయుక్తంగా కారణాలతో సహా చెప్పేవాడు దేశంలో యంగ్ టర్క్ అవుతాడు. రాజును సమర్థిస్తూ తను మాట్లాడితే భర్త మాటలకు తందాన తాన పాడుతుంది అంటారు. ఈ పరిస్థితుల ఉక్కిరి బిక్కిరిలో బతుకుతో ఎక్కడ రాజీ పట్టం? వాడు కూడా వస్తాడనుకున్నాం. పండక్కి పబ్బానికి కూడా ఇంటికి రాకుండా చెయ్యాలటే రీసెర్చి. నాకు తెలియక అడుగుతా, ఇంకా ఎన్నాళ్ళట ఈ చదువు? వాడు నీలా చిక్కి శల్యం అయిపోయాడా? ఏమన్నా బాగున్నాడా? ముసలమ్మగారు అడుగుతున్నారు. శాంత ఉషా స్కూల్కి వెళ్తోంది. ఇంట్లో ఉత్తినే కూర్చుంటే ఏం దోస్తుంది? అందుకే నేనే వెళ్ళమన్నాను. దానికి ఖర్చే అనుకో. గుడ్డలు కొనందే వాళ్ళు మాత్రం ఏం చెప్తారు? పాత గుడ్డలు పట్టుకెళ్తే నేర్పరు సరిగదా, ఎగతాళి చేసి నవ్వుతారట. అమ్మలు 10th వచ్చిందా? ఏం చేస్తుందో మరి. తిన్నగా చదవదు, ఎప్పుడో పుస్తకం పట్టుకోవడమే కనిపించదు. నా మొహం. వాళ్ళిద్దరికీ పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. శాంత దగ్గర అది నేర్చుకుంటుందా? 24 గంటలు కీచులు ఆడుకుంటూనే ఉంటారు. అది ఎప్పుడో పాస్ అయింది, అన్నీ మర్చిపోయింది. దానికేమీ రాదంటుంది. అమ్మలు నీకు రాదు అంటే శాంత ఎగురుతుందనుకో. కానీ మనలో మన మాట. పాస్ అయ్యి అప్పుడే 4 ఏళ్ళు అవుతోంది. ఇంట్లో ఉత్తినే కూర్చుంటే మర్చిపోదు. చదివిస్తే బీఎస్సీ అయిపోయి ఉండేది. సంబంధాల చూస్తూనే ఉన్నారు మీ మామగారు. డబ్బు పోయిందే కుదరవే తల్లి. చదువుకున్న దానివి నీకు తెలియందే ఉంది. మీ ఇద్దరు రీసెర్చ్ పూర్తవ్వాలి, పిల్లలు ఎదిగి రావాలి. అంతవరకు ఎదాల్సిందే. ఏం చేస్తాం? ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నాకు కట్నం ఇస్తేనే రాజు దొరుకుతా. నా తండ్రి ఈ ఉచ్చుల మధ్య ఊరిపడుతున్నా నాకు రాజును వెతికి తెచ్చిచ్చాడు. రాజును చూసి ఇద్దరం స్నేహితులమై సహకర్ములమై ఆదర్శంగా జీవించవచ్చని మురిసిపోయాను. జీవితపు చేదు నిజాలు పూర్తిగా తెలియని రోజులవి. శాంత కోసం ఆరాటపడుతున్న అత్తగారిని ఎలా ఊరడించాలి? వయసు మళ్ళీ నా అత్తగారు నన్ను పెద్దదానిగా చేసి మాట్లాడుతున్నారు. నేను ఎత్తుగా ఎదిగిపోయాను నిజమే. అయితే ఈ ఎదుగుదలతో ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగలనా? మెట్రికులేషన్ పాస్ అయిన శాంతకి డబ్బు పోయిందే మొగుడు దొరుకుతాడా? నేను తెచ్చిన కట్నం మిగిలే ప్రశ్నే లేదు. పెళ్లికి ముందే రాజు చదువుకి ఇంటికైనా అప్పు తీర్చడానికి ఆ కట్నం సరిపోయింది. రెండో వాడి సంగతి అడక్కమ్మ. వాడు ఎవరి మాట వెండో. ఎవరన్నా భయం లేదు, భక్తి లేదు. వాడితో మాట్లాడటం అంటే మాకే భయం. ఇప్పుడు అప్పుడే ఇంటికి వస్తాడా? వాడి మీటింగులు, వాడి పనులు పూర్తయ్యే రాత్రి అప్పుడో వస్తాడు.
వాడే వంటింట్లోకి వెళ్ళి అన్నం పెట్టుకుని తింటే తింటాడు, లేకపోతే అలాగే పడుకుంటాడు. పోతే పోయింది, పరీక్ష మళ్ళీ కట్టకూడదు. పరీక్షలు పోయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కట్టి పాస్ అవట్లా. మీరు చదివే చదువులు కావట, ఈ డిగ్రీలు దండగట. ఈ చదువులు చదవకపోవటమే మంచిదట. బిఏ పోయిందన్న చింతే లేదు వాడికి. పరీక్ష పోయి జ్ఞానోదయం అయిందంటాడు. నాకేం బోధపడదు. చిట్టిగాడు చెప్తాడు, చిన్నన్నయ్య విప్లవం తెస్తాడు, మీటింగ్లు అవి అందుకే చేస్తూ ఉంటాడు అని. ఒక్కోసారి వాడిని చూస్తే భయం వేస్తోంది, బెంగగా ఉంటుంది. రాజు వస్తే వీటి సంగతి ఏమన్నా కనుక్కుంటాడేమో, కేకలేసి ఓ దారికి తెస్తాడేమో అనుకున్నాను. వాడు రానే రాలేదు. నువ్వైనా కాస్త కనుక్కో తల్లి. పెద్దమరిది కృష్ణుడు గురించి రాజుకి నాకు తెలియకపోవటమే తెలుసు. కృష్ణుడు ఉగ్రుడు. అత్తగారికి కృష్ణుడు అర్థం కాడు. నాకు అర్థమైనా నేను అత్తగారికి బోధపరచలేను. పోనీ చదువంటే మానేశాడు. ఎందులో అన్న బుర్ర దూరిస్తే ఎంత బాగుండు. వేడి నీళ్ళగా చన్నీళ్ళు వినేపించుకోడు. మీ మామగారి కష్టం పెద్దవాడైనా వాడికి బోధపట్టంలా. బాధ్యత చెప్తే వస్తుందా? దానంతట రావాలి. కానీ కొడుక్కు చెప్పుకోవలసిన బాధరాబందీ అంతా కొడుకు రానందుకు నాతోనే చెప్పుకుంటున్నారు. అవును, నేను కొడుకుతో సమానమైన దాన్నే. రాజు పెద్ద కొడుకు, నేను ఇంటికి పెద్ద కోడల్ని. అంతేనా? కొడుకు ఎంత గణించగలడో నేను అంతే గణించగలను. అత్తగారు, మామగారు, చిన్న మరుదులు, ఆడపడుచులు, ముసలమ్మగారు, ఇంటిల్లిపాది నన్ను ఇలా చూడటానికి కారణం అదే. ఒక్క కొడుకు మీదే కాదు ఆధారపడతా. కొడుకు కోడలు ఇద్దరి మీద ఆధారపడి మీరిద్దరే ఈ ఒడ్డు లాగి సంసారాన్ని ఓ ఒడ్డుకు చేర్చాలంటున్నారు. రాజు చూడబోతే వీటన్నిటికీ దూరంగా ఉండాలనే నిశ్చయానికి వచ్చేశాడు. నేనేమన్నా తర్కం పెరుగుతుంది కానీ లాభం లేకపోతోంది. దసరా దశమి లేదు, గిసమి లేదు. సబ్మిట్ చేయాల్సిన పేపర్లు పడి మూలుగుతున్నాయి. నువ్వు వెళ్ళక్కర్లా, నేను వెళ్ళక్కర్లా. వెళితే అయ్యే డబ్బు కావాలంటే ఎంబో చేద్దాం అన్నాడు రాజు. డబ్బు కాదు ముఖ్యం. మనిద్దరిని చూసి చాలా రోజులైంది. ఎప్పటికప్పుడు రండి రండి అని మీ అమ్మగారు ఉత్తరాలు రాస్తున్నారు. ముసలమ్మగారు సరే పిల్లల సంగతి అడగే అక్కర్లేదు, వాళ్ళ సెంటిమెంట్ను మనం కాస్త చూడాలి అన్నాను నేను. సెంటిమెంట్ నువ్వు ఉత్తి మామూలు ఆడదానిలా మాట్లాడుతున్నావు. డబ్బు తగలేయడం తప్ప ప్రయోజనం సున్నా. నువ్వు వెళ్ళిపోతే నా పేపర్లో టైప్ ఎవరు చేస్తారు? రాజు విసుక్కున్నాడు. అసలు ఈ మధ్య రాజుకి విసుగు ఎక్కువైపోతోంది. వీటన్నిటికీ కారణాలున్నాయి. కారణాలు తెలిసి ఏం లాభం? వేటినన్నా సరిచేయగలనా? ఎందుకీ వివేకం, ఎందుకీ విచక్షణ? రాజుకి హెల్ప్ చేయలేకపోతున్నాను, ఇంటికి హెల్ప్ చేయలేకపోతున్నాను, నాకు నేను ఏమీ కాలేకపోతున్నాను. అత్తగారు, మామగారు, ముసలమ్మగారు ఎవరికి వారు రైటే. పిల్లలు వాళ్ళకు వాళ్ళు రైటే. కృష్ణుడు అతనికి అతను రైటే. రాజుకు రాజు రైటే. రాజు ముందే చెప్పాడు, ఇంటికి వెళ్ళావా మరింత దిగజారి కుంగిపోయి వస్తావు. ఉన్న కాస్త ఉత్సాహం ఎగిరిపోతుంది. నీ మూడ్స్ పాడవటమే కాక నన్ను చంపుతావు. కొన్నాళ్ళ వరకు మళ్ళీ పనిలో పడలేము. చేసేదేమనుందా? చేయగలిగేదేమనుందా? పోనీ నథింగ్. రాజు ఎస్కేపిస్ట్ అయిపోతున్నాడని నేను దెబ్బలాడాను. ఎస్కేపిస్ట్ని ఏమిటి, అన్నిటినీ దులిపేసుకుని దూరంగా ఉండదలుచుకుంటేను అని రెచ్చిపోయాడు. అత్తగారికి మాత్రం తెలియదు ఈ బాధలన్నీ క్షణంలో తీరేవి కావని. నేను కానీ రాజు కానీ ఏం చేయలేమని. వయస్సు బతుకు ఆవిడకి పాఠం చెప్తూనే ఉన్నాయి. అయితే వీళ్ళందరి మనసుల్లోనూ అట్టడుగునున్న భావం నాకు తెలుస్తూనే ఉంది. గట్టిగా ఆ మాట వాళ్ళు అంటలేదు, అనలేకపోతున్నారు. ఈ పాటికి రీసెర్చ్లు మానేసి ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఓ దరికి చేరొచ్చని మధ్య మధ్య నాకు అనిపిస్తుంది. అయితే ఇంతకాలం శ్రమపడి డాక్టరేట్ పుచ్చుకోకుండా ఉండటం నామోషి. సమయానికి సమయం దండగా. ఉద్యోగాలన్నా ఏవి ఎదురుగా బాధలన్నీ ఏకరవ పెడితే వినటానికి తన వాళ్ళు అన్నవాళ్ళు ఎవరన్నా కావాలి. సానుభూతితో కొట్టేవాళ్ళు ఉంటే కాస్త ఊరట. పండక్కొచ్చి ఆ ఊరటే కలగజేద్దామనిపించింది. మారిపోతున్న రాజుకి మా మీద ఆశ పెట్టుకుని ఆధారపడున్న వాళ్ళకి నేను సేతువు. ఈ సేతువు కూడా కూలిపోయేటట్టుంది. బొమ్మల కొలువులు వదినని తీసుకెళ్ళి చూపించవే శాంత. నువ్వు నలుగురిళ్లకు వెళ్ళినట్టు అవుతుంది, చూసినట్టు అవుతుంది. బామ్మగారు చూసొచ్చారు, అమ్మలు నేను వెళ్ళొచ్చాం. అందరూ అడగడమే శాంత రాలేదేమండి అని. వెళ్ళమ్మా, శాంతతో 4 కొలువులు చూసిరా. మా రోజుల్లో ఉన్న సరదాలు మధ్యకాలంలో పోయినా మళ్ళీ ఈ కాల పిల్లలు వాటికే ఎగబడుతున్నారు. పేరంటాలకు వెళుతున్నారు, ఎటొచ్చి కుంకుమ భరిన పట్టుకుని వెళ్ళి పిలవట్లేదు. కార్డులు పంచిపెడుతున్నారు. కార్డులు. అత్తగారు శాంతకు చెప్పారు, నాకు చెప్పారు. శాంతం అనలేదు, కదలలేదు. ఏమి వెళ్ళవా? ఇది తల్లి వరస. ముంగిలా ఇంట్లోనే కూర్చుంటుంది. ఎలాగో నా బాధపడలేక ఆ ఉషా స్కూల్కి వెళ్తోంది. ఎవరింటికి వెళ్ళదు. ఏమన్నంటే వాళ్ళంతా కాలేజీలో చదువుతున్నారు, తనతో తిన్నగా మాట్లాడరు, వాళ్ళకి గర్వము, టెక్కు, మిడిసిపాటు అంటుంది.
అదో గోడలా తయారవుతుందనుకో. వదిన చదువుకున్నది కాదా, వాళ్ళకంటే ఎక్కువే చదువుకుంది. వదినతో ఎలా మాట్లాడుతున్నావు అంటే, వదిన చదువుకున్న దానిలా కనిపించదు అంటుంది. ఏం చెప్పమంటావు అమ్మలు, అది గుమ్మం కదలదు. వదిన్ని నువ్వు తీసుకెళ్ళవే. వచ్చిన దగ్గర నుంచే చూస్తున్నా, శాంత అదో మాదిరిగా ఉంది. పెళ్ళై నేను వచ్చేసరికి మెట్రికులేషన్ పాస్ అయింది. ఆ చకచక ఉత్సాహం ఇప్పుడు ఎక్కడా లేవు. శాంతకు తక్కువ తనం పట్టుకుంది. ఇన్ఫీరియారిటీతో బాధపడుతోంది. మగపిల్లల చదువులకే డబ్బులు పెట్టడానికి అల్లల్లాడిపోతూ ఉంటే శాంతని కాలేజీలు ఎక్కడ చేరుస్తారు? ఇంట్లో కూర్చోబెట్టారు. పెళ్ళయ్యేదాకా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోమన్నారు. ఆ పెళ్ళి ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదో. కాలేజీలో చదువుతున్న అమ్మాయిలు వాళ్ళ వేషభాషలు, మాట తీరు ఏదో పెద్ద చదువు చదివేస్తున్నాం అన్నట్టు ఎక్కువ భేషజం, నటన ఏమీ రాకపోయినా ఏదో తెలుసున్నట్టు ఫోజు కొడుతూ అందరినీ వెటకారంగా చూడటం, డిగ్రీలు చెప్పుకుని గొప్ప అవ్వటం. వీళ్ళని చూసి శాంత బెదిరిపోయి లోపల ముడుచుకుపోతోంది. కాలేజీ చదువులు వివేకాన్ని పెంచడం లేదు, వినయాన్ని నేర్పటం లేదు. అన్ని రకాల ఆడంబరాల్ని పెంచుతున్న ఈ చదువుల శాలలకు నిప్పు పొల్లగిస్తే వదిన చదువుకున్న దానిలా కనిపించదు. నాకు ఇది కాంప్లిమెంట్, గొప్ప కాంప్లిమెంట్. శాంత కోసం నేనేం చేయాలి? చుట్టూ ఉన్న వాతావరణాన్ని తిట్టడమా? చదువు చెప్పించలేని పెద్దల్ని నిందించటమా? చదువు చెప్పించకపోయి పెళ్లి చేయలేకపోయి శాంత మనసును రోగిష్టి మనసుగా చేస్తున్న పెద్దల్ని ఏం చేయటం? పెద్దలు ఎవరు? మేమే. ఏం చేయలేని అశక్తులం. ఆ అశక్తత కారకులు ఎవరు? ఈ కారణాలు వెతికే కృష్ణుడు ఉగ్రుడయ్యాడు. ఈ కారణాల వల్లే రాజు మారిపోతున్నాడు. నా బుర్ర పిచ్చెక్కిపోతోంది. వచ్చి 2 రోజులైంది. 2 రోజులు రాత్రుళ్ళు అత్తగారు ఏం తినకుండా పడుకున్నారు. నీకేం తెలియదు వదినా, అమ్మకి ఎన్ని వారాలో 7 వారాలు పూర్తి చేస్తే మంచిదని చెప్తున్నాం. వెంకటరమణ మూర్తికో వారం, సూర్యనారాయణ మూర్తికో వారం, పరమశివుడికి ఒక వారం. ఇదిగో ఇప్పుడు వీటికి మరో వారం కలిసింది. లక్ష్మి వారం, బాబా వారం. ఏమిటనుకున్నావు? ఎందుకు అనుకుంటున్నావు? ఓ వారం శాంత పెళ్లి కోసం, మరో వారం తిన్నయ్య దారికి రావటం కోసం, ఇంకో వారం ఆల్ టుగెదర్ మనందరి శుభం కోసం, ఒక వారం నీ కోసం, అన్నయ్య కోసం స్పెషలు. మళ్ళీ ఒంట్లో ఏమన్నా బాగుంటుందా అంటే కాళ్ళ నొప్పులు, నడు నొప్పి. పండగ అయ్యేది, పబ్బం అయ్యేది ఏమీ తినదు కదా. ఏడిసావు వెధవ చెప్పడాలు నువ్వును. మిమ్మల్ని ఏమన్నా చేయమంటున్నానా? నా పిచ్చి నమ్మకాలు నావి. మీరేమన్నా చేస్తున్నారా? మిమ్మల్ని ఏమన్నా భజన చేయమన్నానా? అత్తగారు కసురుకున్నారు. కష్టాలు మూర్ఖత్వాన్ని, మౌఢ్యాన్ని పెంచుతున్నాయి. మహాలక్ష్మి మందిరం దగ్గర దేవుడు ఫోటోల్లో బాబా ఫోటో ఉండడం చూశాను, కానీ ఇంట్లో ఈ పిచ్చి వీళ్లను పట్టిందనుకోలేదు. బామ్మ మరీ అనుకో, శివపూజ చేసుకుంటున్నావుగా, ఆ బాబా కన్నా నీ శివలింగం గొప్పదంటే వినదే. ఇప్పుడు 3 కోవిళ్ళకు వెళ్ళటం మానేసింది. బాబా భజనకు వెళ్తోంది. లక్ష్మీవారం ఉంటే నిన్ను తీసుకెళ్తుంది. అవునా బామ్మ? నోర్మై బడుద్దాయి వెదవ. ముసలమ్మగారు ఒంటి కాల మీద లేచారు. రమణ అక్కడి నుంచి పారిపోయాడు. చూసావా మనవరాల వీళ్ళ రాలుగాయితనాలు? అదిగో ఆ కిష్టిగాడి నుంచే కుర్ర వెధవలంతా ఇలా తయారవుతున్నారు. పరాయి ఇంటి నుంచి వచ్చిన పిల్లైనా పెద్ద చదువు చదువుకున్న మీ వదినకు మంచి చెడ్డ తెలుసు, మీలాంటిది కాదు. అవునే మనవరాల, లక్ష్మీ వారం వరకు ఆగకూడదు. మళ్ళీ ఎన్నాళ్ళకి వస్తావో ఏమో. నీ అత్తగారు నేను అదే అనుకుంటున్నాం. పెళ్ళి 4 ఏళ్ళైనా మనవరాలు నీళ్ళు వేసుకోలేదని ఇదవుతున్నాను. బాబాగారికి దండం పెట్టుకోండి, మళ్ళీ ఈ రోజులకి పండంటి ముని మనవణ్ణి ఎత్తుతారు అన్నారు చిట్టమ్మగారు. వారింట్లోనే భజన ఉపోషాలు ఉండమని నీకు చెప్పను అనుకో. ఈ కాలం పిల్లలు మీరుండలేరు ఉపవాసాలు, మాలా సాగలేరు మీరు. అయితే లక్ష్మీవారం ధ్యానం చేసుకో అమ్మా. ముసలమ్మగారు బోధ చేశారు. రాజు నేను మా జాగ్రత్తలో మేము ఉన్నాం, లేకపోతే ఈ పాటికి ఇంకా చింతల్లో పడిపోయేవాళ్ళం. ముసలమ్మగారికి ఏం చెప్తాను, మాకెప్పటి నుంచి పిల్లలు అక్కర్లేదని, కావాలనుకున్నప్పుడు బాబాగారి దయ అక్కర్లేదని చెప్పిన ఆవిడ కోరిక ఆవిడదే. ఆమెతో అత్తగారితో వాదించడం, బోధపరచడం అనవసరం. లక్ష్మీవారం వరకు ఉండటానికి వీల్లేదని మర్నాడే బయలుదేరాను. ఈసరికే రాజు అక్కడ పేపర్లు టైప్ చేసుకోలేక గొడవ పడుతూ ఉంటాడు. నేను వెళ్ళి అవి టైప్ చేయాలి. మామగారు నేనున్న నాళ్ళు నాతో ఏం విశ్లేషించి మాట్లాడలేదు. విశేషించి బయలుదేరుతూ ఉంటే రాజును ఉత్తరాలు రాస్తూ ఉండమని చెప్పమ్మా అన్నారు. రాజు ఉత్తరాలు ఆయనకు ఆసరా. చిట్టికి నోట్సులు ప్రిపేర్ చేసి పంపుతానని మరోసారి చెప్పాను. తెలియనివి ఉత్తరాలు రాస్తే బోధపరుస్తూ జవాబు రాస్తానని ఇంకోసారి చెప్పాను. రిక్షా ఎక్కబోతూ ఉంటే వదిన గాగుల్స్ ఇచ్చేసావా? లేదురా అంటూ మామగారు రమణని అడిగారు. నేను వచ్చిన దగ్గర నుంచి రమణ ఆ గాగుల్స్ పెట్టుకునే ఉన్నాడు. చిన్నపిల్లాడు, సరదా ఎక్కువ. బయలుదేరే ముందు తనంత తాను ఇచ్చేశాడు. తీసుకో రమణ అంటూ నేను ఇచ్చేస్తే పొంగిపోతాడు. తనంత తాను కావాలని అడగడు. కానీ అతి కష్టం మీద కింద మీద పడి రాజు తిట్టి తిమ్మి నాకు ఆ గాగుల్స్ కొనిచ్చాడు.
రమణకిచ్చేస్తే నేను మళ్ళీ కొనుక్కోలేను. మనసును అదిమి రమణ చేతిలో గాగుల్స్ తీసుకున్నాను. ఇది బ్రతుకు. లక్ష్మీవారం వరకు ఉండలేదు. అయితే ముసలమ్మగారి చిట్టమ్మగారింటికి వెళ్ళి బాబా విభూతి తీసుకొచ్చి భద్రంగా మూట గట్టించారు. రిక్షాలా కూర్చున్నాక మరోసారి చెప్పారు, లక్ష్మీవారం ధ్యానం చేసుకో అమ్మా, విభూతి పెట్టుకో, మర్చిపోకు. ఇది బతుకుల్లో వ్యంగ్యం. బెల్లమావకాయ వాడికి ఇష్టమని సీసా నిండా పెట్టాను. నూనె గారకుండా బట్ట కట్టాననుకో, కానీ మధ్యలో ఒకసారి చూస్తూ ఉండు. అత్తగారు జాగ్రత్త చెప్పారు. వదిన, నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా? అన్నయ్య దగ్గర నీ దగ్గర ఉంటాను. బయలుదేరే ముందు అడిగింది శాంత. ఎప్పుడూ ఏమీ అడగని శాంత, లోపల ముడుచుకుపోతున్న శాంత. నేను జవాబు ఏం చెప్తాను? అలాగే అని తీసుకెళ్ళాలేను, కాదని చెప్పాలేను. మీ అన్నయ్య వస్తారు, ఆయనతో వద్దు కానీ అన్నాను. ఇది బతుకులో వంచన. చిట్టి వచ్చి ట్రైన్ ఎక్కించాడు. ఇంకో విజయదశమిని భూతకాలంలోకి పంపి దిగులుని, దుఃఖాన్ని, విచారాన్ని, పరాజయాల్ని పదిలపరుచుకుని ఇంటి నుంచి రాజు దగ్గరికి వెళ్తున్నాను. నిరుత్సాహాన్ని మూటగట్టుకొని రాజు దగ్గరికి వెళ్తున్నాను. ఉన్న 4 రోజులు కృష్ణుడు ఇంట్లో తిన్నగా కనిపించలేదు. ఏ రాత్రప్పుడో వచ్చి తెల్లారకుండా మాయమైపోయేవాడు. అలాంటిది ఆశ్చర్యం, ట్రైన్ టైంకి సరిగ్గా ఎక్కడి నుంచి వచ్చాడో నా ఎదురుగా నుంచున్నాడు. ఏం వదినా, చిన్న పుచ్చుకుని దిగులుతో వెళ్తున్నావా? విచారంగా భారంగా నువ్వు ఉంటే ఎలా? ఈ సమస్యలు మనింటివే కావమ్మా, ఇంటింటివి ఇలాగే ఉంటాయి. వదిన, ఇంటింటిని మొత్తం యావత్ దేశాన్ని కుదిపి కదిలేస్తేనే కానీ వీటికి జవాబు దొరకదు. అప్పుడే ఇవన్నీ ఒక కొలిక్కొస్తాయి. ఆ రోజు వస్తుంది, మనం దిగులు పడకూడదు, నిరుత్సాహపడకూడదు. ఆ రోజు కోసం మనం పనిచేయాలి, నడుం కట్టాలి. నీలాంటి వాళ్లే కుంగిపోతే, దిగాలు పడిపోతే, బెదిరిపోయి నిరుత్సాహపడితే ఆ రోజు దూరం అయిపోతుంది. వదిన, చియర్ ఆఫ్ వదిన, చియర్ ఆఫ్. రైలు కదిలి చియర్ ఆఫ్, చియర్ ఆఫ్, చియర్ ఆఫ్ అంటూ వేగాన్ని అందుకుంది రైలు. కృష్ణుడి కళ్ళల్లోని స్నేహం, ఆర్ద్రత, పట్టుదల, ఆశావాదం నా వెంట పరిగెట్టుకుంటూ వస్తున్నాయి. ఇదండి ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఒకసారి పండక్కి ఇలా కలిస్తే ఎన్ని డిస్కషన్లు వస్తూ ఉంటాయి. వాడెలా ఉన్నాడు, వీడెలా ఉన్నాడు, వాడెలా చదువుతున్నాడు, వాడు బయటకు వస్తాడా లేదా, వాడిని మనం పైకి తీసుకురావడం ఇలాగా అందులోనూ ముసలమ్మలు ఉంటే బామ్మలు వాళ్ళు, ఇంకా దాని గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళు ఏదో ఆనందానికి వస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని బాధ్యతలే కనపడుతూ ఉంటాయి. సో ఆ పండగ అంత ప్రముఖంగా ఆనందంగా ఏమీ జరగదు. సో అలాగా ఈ కథ కూడా అలాగే సాగింది చివరి వరకు కూడా. అన్ని బాధ్యతలు, బంధాలు ఇవే. అందుకనే లాస్ట్లో వచ్చి ఒక అబ్బాయి, అదొక వలయం కదా, ఆ వలయంలోంచి బయటపడటం అంటేనే చాలా కష్టం. ఆ కథ పేరు కూడా వలయమే. థ్యాంక్ యూ.